భూమి ఈ ఇంట్లోకొచ్చిన రోజు నుంచి నేను ఒక్క రోజైనా ప్రశాంతంగా బ్రతికానా? నా బావ ప్రేమ కోసం నేను చూస్తుంటే నన్ను హంతకురాల్ని చేసింది. ఇప్పుడు దేవుడి ముందు నిలబెట్టి నా ఆత్మని కూడా అనుమానిస్తోంది. భూమి, మాటలతో ఎంత చెప్పినా మాయ చేసేవాళ్ళు వీళ్ళు. ఆధారం ఏమైనా ఉందా? అయ్యో, నేను చెయ్యని తప్పుకి నాకేం సంబంధం లేదంటే ఆధారాలున్నాయా అని అడుగుతావేంటి? ఆధారం కాదు కదా, ఆనవాలు కూడా మీకు దొరకదు. ఎక్స్క్యూజ్ మీ, అపూర్వ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ భూమి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఇప్పుడే నా మీద నిందలు వేస్తోంది. అప్పుడే పోలీసులను కూడా తీసుకొచ్చావు మహాతల్లి. మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ మేడం కాదు, మీరు విక్రమ్ని చంపమని పంపించిన పాండు. ఎవర్రా నీకు సుపారీ ఇచ్చింది? ఎందుకు చేసావు ఈ పని? చెప్పరా, నాకు తెలుసు. ఎందుకు చేసావు? చెప్పు, చెప్పు. నాకు తెలుసు సార్. చెప్పరా, చెప్తాను. చెప్పు. నన్ను కొట్టద్దు. అపూర్వ. ఏ అపూర్వ? శరత్ చంద్ర గారి భార్య అపూర్వ. సిఐ విక్రమ్ బతికుంటే తమ పని అయిపోతుందని చెప్పి ట్రక్కుతో గుద్దేమంది. నేను డబ్బు కాశపడి గుద్దేశాను సార్. నన్ను వదిలేండి సార్. నేను నిజం చెప్పేశాను కదా, నన్ను వదిలేండి. వాడికి 4 తగిలించాం, అన్నీ కక్కేశాడు. ఆధారం అడిగావు కదా, సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో కొత్త కథ మొదలెట్టారా? ఎవరయ్యా ఈ పాండు? అసలు నాకు వాడెవడో తెలీదు. వాడికేదో నేను డబ్బులు ఇచ్చానంట, వాడెళ్ళి సిఐ గారిని చంపాడంట. ఇప్పుడు ఇలా పోలీసులు వచ్చి నా పేరు చెప్తున్నారట. బాగుంది. ఇంకా ఎవరో మిగిలిందా? ఉంటే అది కూడా చెప్పేయండి. ఆపు పిన్ని. నానా, అసలు జరిగిందేంటంటే, రేపు ఏర్పాట్లన్నీ చేసుకుని అరెస్ట్ వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేస్తాను. కస్టడీలో పాండుని పోలీసులు విచారించారు. అప్పుడు నీ పేరే చెప్పాడు. అమ్మని చంపిన నేరం బయట పడకముందే అతన్ని కూడా చంపించేసింది నాన్న. పాపం చేసిన వాళ్ళు శిక్ష కంటే అది ఎప్పుడు బయటపడుతుందో అనే రోజు కోసం ఎక్కువ భయపడుతూ ఉంటారు.
చాలా ఆపు. ఇంకొక మాట మాట్లాడితే నిన్ను. అపూర్వ డాడీ లయాలను వంచరా జులిపించర జటజూటమే చీకట్లను చీల్చగా ఎరుపెక్కిన నేత్రాలతో చెండాడగ దూకరా మనమెక్కిన మృత్యువుకే నీ తత్వమే చూపరా కదలిరా కదములో బలముగా నా శోభాని చంపింది నువ్వా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతూ ఏమీ తెలియనట్టు నటించావా? ఆ నిజం బయటపడకుండా ఉండడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా చంపించావా? నేను ప్రేమ అనుకున్నది ఇంత పెద్ద మోసమా? కత్తితో పొడిస్తే గాయం శరీరానికే, నమ్మించి మోసం చేస్తే ఆ గాయం ప్రాణానికి అవుతుంది. బావా నేనేం చేయలేదు బావా, నన్ను నమ్మండి. నేను ఇవన్నీ ఏం చెయ్యలేదు బావా. ఈ భూమి కుట్ర చేస్తోంది. ఇంక నటించకు. ఒక పెద్ద తప్పు చేశావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు భూమి వల్ల నీ అసలు రంగు బయటపడింది. డాడీ ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవద్దు. పోలీసులు రాగానే మనిషి నేరస్తుడు అయిపోడు డాడీ. నేను చిన్నప్పటి నుండి మమ్మీని చూస్తున్నాను డాడీ. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇందులో ఏదో కుట్రుంది డాడీ. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు? అపార్థమా? డిఎన్ఏ రిపోర్ట్ అపార్థమా? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేద్దాం అనుకోవడం అపార్థమా? లేదా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని ట్రక్కుతో గుర్తించి చంపించడం అపార్థమా? తప్పు చేసిన మీ అమ్మని సపోర్ట్ చేస్తే నువ్వు కూడా నేరంలో భాగం పంచుకున్నట్టే. మావయ్య, ఇప్పటి వరకు భూమి తన గొంతు చించుకుని చెప్తున్నా తన మాటల్ని కప్పిపుచ్చుతూ తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇప్పుడు తన బండారం మొత్తం బయటపడింది. వదినా, ఇంత పాపం గుండెల్లో పెట్టుకొని ఎన్నాళ్ళు ఎలా బతికా వదినా? నానా నానా వద్దు నానా. నానా నానా, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటే దానికి చట్టం ఉంది. మీరు కాల్చేస్తే మీరు నేరస్తులవుతారు. ఇన్స్పెక్టర్ గారు తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్